श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साई राम। साई बंधुलारा, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణియమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 28 పునశ్చరణ. 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మరొక్కసారి చర్చించుకొని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. లంకా నగరములో సీతమ్మ వారిని చూసిన తర్వాత, అశోకవనాన్ని ధ్వంసం చేసిన తర్వాత, రావణ బ్రహ్మ యొక్క కుమారుడైన అక్షయ కుమారుణ్ణి సంహరించి, మరికొంతమంది రాక్షసులను సంహరించి, ఇంద్రజిత్తు చేత పట్టుబడినట్లుగా నటించి రావణ బ్రహ్మను చూసి వాడికి 4 మంచి మాటలు చెప్పాడు. ఆ తర్వాత రావణ బ్రహ్మకు విభీషణుడు కూడా చెప్పాడు, సీతమ్మ వారిని అప్పచెప్పి రామచంద్రమూర్తిని శరణు వేడమని. కానీ మూర్ఖుడు వినలేదు. అంతేగాక ఆంజనేయ స్వామి వారి తోకకు నిప్పంటిచ్చాడు. తోకయు కాల్చినన్నెగసి ధూళిగ దుముగ చేసే మేడలన్, తోకయు గాల్చినన్నెగసి ధూళిగ దుముగ చేసే మేడలన్, వీకను పట్నమంతయును వేగముగా దహనంబు చేసి, నిర్భీకర వృత్తి చూచియల భీత మృగాక్షిని రాముపత్ని, నస్తోక విధానము నియలతో యది దాటి ప్రసన్న రాఘవా. ఆంజనేయ స్వామి వారి తోకను గాల్చి అవమానిద్దామనుకున్నాడు రావణ బ్రహ్మ. ఆంజనేయ స్వామి వారికి తోక లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి గారి తోకను కాల్చడానికి వాయుదేవుడి స్నేహితుడైనటువంటి అగ్నిదేవుడు ఆయన సంకల్పించలేదు. మామూలుగా అగ్ని లక్షణం దేనికైనా అంటిస్తే అది భస్వం చేస్తుంది. కానీ ఇక్కడ అగ్నిదేవుడి యొక్క స్నేహితుడైన వాయుదేవుని కుమారుడు ఆంజనేయ స్వామి వారు కాబట్టి, అందులోనూ రాముని కార్యం మీద వచ్చాడు కాబట్టి ఆయనకు హాని చేయడానికి అగ్నిదేవుడు ఎటువంటి ప్రయత్నము చేయకుండా, మంట అయితే మండుతుంది కానీ ఆంజనేయ స్వామి వారికి ఏమీ కాలేదు. అక్కడ ఇంకా చెప్తారు, మహాపతివ్రతామ తల్లి అయినటువంటి సీతా మహాసాధ్వి ఆ విషయం తెలుసుకొని అగ్నిదేవుని ప్రార్థన చేస్తుంది. అగ్నిదేవ, ఆంజనేయ స్వామి వారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడండి అని చెప్పి మహాసాధ్యుల మహాపతివ్రతల ఆదేశాన్ని పంచభూతాలు సైతం శిరసావహిస్తాయి. సుమతి విషయంలో మనం ఈ సంఘటన చూస్తాం. ఇటువంటి విషయాన్ని సుమతి సూర్యనారాయణని పొడవద్దు, ఉదయించొద్దు అని శాసిస్తే ఆయన రాకుండా ఆగిపోతాడు. మహాపతివ్రతల శక్తి అంత గొప్పది. కాబట్టి భారతదేశం మహాపతివ్రతలకు ఆలవాలం. ఇక్కడే మహాపతివ్రత మా తల్లులు పుట్టింది. ఇంకే దేశంలో అటువంటి చరిత్ర లేదు. కనుక సీతమ్మ వారి ప్రార్థనను అనుసరించి కూడా అగ్నిదేవుడు ఆంజనేయ స్వామి వారికి హాని చేయకుండా ఉన్నాడు. దానితో ఆంజనేయ స్వామి హాయిగా చల్లగా ఉంది అనుకొని ఎగురుతూ లంకానగరం మొత్తాన్ని ముట్టించేశాడు, లంకా దహనం చేశాడు. ఆ తర్వాత సీతమ్మ వారిని దర్శించి ఆమె ఆశీస్సులు తీసుకొని, అనుమతి తీసుకొని ఆ యొక్క సముద్రాన్ని దాటే ప్రయత్నంలో ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. ఓం శ్రీ సాయిరామ్. 28వ అధ్యాయం శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేషన్లో ఉన్నాం. ముఖ్యమైన విషయాలు మనం వారి ట్రాన్స్లేషన్ గ్రంథంలోనే చూస్తాం. అందులో ఉపోద్ఘాతాన్ని మనం పారాయణ చేసుకుంటాం. అవకాశం ఉంటే చిన్నగా విశ్లేషణ కూడా చేసుకుంటాం. ఆ తర్వాత అధ్యాయంలోని ముఖ్యమైన విషయాల్లోకి ప్రవేశిస్తాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 28వ అధ్యాయం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. నిన్ననే చెప్పుకున్నాం. ప్రత్యనారాయణరావు గారి గ్రంథంలో ఆ యొక్క అధ్యాయంలో ఉన్న ముఖ్య విషయాలను పైనే పేర్కొంటాడు. దాని యొక్క ఆ పేరు కూడా
నామకరణం కూడా పైన మొదటి చెప్తాడు. అదే హేమాడ్ పంత్ గారి రచనలో వెనకాల ఉంటుంది అధ్యాయం యొక్క పేరు. 28వ అధ్యాయం బాబా తన భక్తును షిరిడీకి రప్పించుకునుట. ఇందులో ఉన్న కథలన్నీ కూడా సాయినాథుల వారు తన భక్తులను షిరిడీకి ఏ విధంగా రప్పించుకున్నాడు అన్న విషయాల్ని నేను తెలియచేస్తాను అని హేమాడ్ పంత్ మహాశయుడు చెప్పిన దాన్ని చెప్తున్నాడు. అంటే అది చదవగానే ఈ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ ఎటువంటి విషయాలు వస్తాయి అనేది మనకు తెలిసిపోతుంది. ఇక వచ్చే కథలేంటి, ఏ విధమైన కథలు చెప్పబోతున్నాడో ఒకే విషయం ద్వారా చెప్పేస్తాడు. ఆ తర్వాత ఎవరెవరి కథలు, ఎటువంటి కథలు చెప్తాను అనేది కూడా సబ్ హెడ్డింగ్స్ చెప్తాడు. ఏంటిది? లాలా లక్ష్మీచంద్, బుర్హాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు, ఈ ముగ్గురు భక్తుల్ని సాయినాథుల వారు షిరిడీకి ఎలా రప్పించుకున్నారు అన్న విషయాన్ని 28వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జ్ఞానం కానీ, భక్తి కానీ, ఇతర విషయాలు కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకునుట. శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతం సకల జీవుల యందు వసిస్తూ ఉన్నాడు. అంటే సాయినాథుల వారు అనంతుడు, అంటే అంతము లేనటువంటి వాడు, అంటే నో ఎండింగ్. ఆయనకి ఎండింగ్ అనేది లేదు, ఇది మొదలు ఇది చివరి అనేది లేదు. అటువంటి దాన్ని అనంతం అంటారు. ఇక దాని గురించి చెప్పడం కష్టం, దాని గురించి పూర్తిగా చెప్పడం ఎవరికైనా అసాధ్యం. ఎందుకని పూర్తి అనేది లేదు, ఎంత పోతే అంత ఇంకా మిగిలే ఉంటుంది. అటువంటి సాయినాథుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతం సకల జీవుల యందు వసించును. ఆయన చీమలు దోమలు సకల ప్రాణికోటిలో కూడా నివసిస్తూ ఉన్నాడు. అందుకనే ఇది ఈ చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటుంటాం. చీమలు దోమలు క్రిమికీటకాదుల్లో ఉండే బాబా మానవులలోనూ ఉంటున్నాడు, దేవతల్లోనూ ఉంటున్నాడు. అంటే సకల మానవాళ్ళలో ఉంటాడు, సకల దేవతల్లో ఉంటాడు. ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయనే ఆ రూపాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంటే శరీరానికి ఆధారం ఆత్మ కదా, ఆత్మగా ఉంటున్నాడు. ఆత్మ లేకపోతే శరీరం లేదు, కాబట్టి ఆయన లేకపోతే ఆకారము లేదు. కాబట్టి అన్ని రూపాలు ఆయనవే. ఆయనే స్వయంగా చెప్పాడు అన్ని రూపాలు నావే అని. అందుకని దీన్ని ఆధారం చేసుకునే మనం దేన్ని చూసినా బాబా స్వరూపంగా అంగీకరించే స్థాయి మనకు రావాలి, అంగీకరించే జ్ఞానం మనకు రావాలి. అలా కాకుండా బాబా ఒక్కరినే చూస్తాను, మిగతా వాళ్ళు ఎవరిని చూడను, అవన్నీ వాటితో ఏం అవసరం అని అంటే బాబా యొక్క రూపాలనే నువ్వు తృణీకరిస్తున్నావు. బాబా యొక్క అనంతతత్వాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. బాబాను ఒక ఆకారానికి ఒక నామానికి పరిమితం చేస్తున్నావు. అది అజ్ఞానం అవుతుంది. ఆ అజ్ఞానం వికసించడానికి గురువు పాదాలు పట్టుకున్నాం. గురువు పాదాలు పట్టుకొని కూడా నేను అజ్ఞానంలోనే ఉంటానంటే అటువంటి వాళ్ళని ఎన్ని జన్మలు ఎత్తినా గురువు కూడా ఉద్ధరించలేడు. ఎందుకని గురువు చెప్పిన దాన్నే కాదనేవాడిని ఎవరు ఉద్ధరిస్తారు? కాబట్టి బాబా చీమలు దోమలు సకల ప్రాణికోటిలో ఉన్నట్టుగానే సకల దేవతల్లోనూ ఉన్నాడు, సకల దేవతా రూపాల్లో ఉన్నాడు. కాబట్టి అందుకనే వేదం కూడా ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, ఉన్నది ఒక పరమాత్మే, పరబ్రహ్మే, రెండోది లేదు అని చెప్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్నే ఆత్మజ్ఞానం అంటారు, బ్రహ్మజ్ఞానం అంటారు. కాబట్టి ఈ జ్ఞానంతో మనం అన్ని రూపాలను స్వీకరించగలగాలి. అప్పుడే నువ్వు అన్నిటిని ప్రేమించగలుగుతావు. ఈ యొక్క జ్ఞానంతో సాయినాథుల వారు తనను ద్వేషించిన వాళ్ళని కూడా ప్రేమించగలిగాడు. అందుకే ఆయన గురువు అయ్యాడు, మహాత్ముడయ్యాడు, అవతార పురుషుడయ్యాడు. కాబట్టి మనం కూడా బాబా ఆచరించిన పద్ధతిని, జ్ఞానాన్ని ఆచరించినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది, విశాలత్వం వస్తుంది. విశాలత్వం వచ్చినప్పుడే నీకు శాంతి కూడా వస్తుంది. సంకుచితంగా ఉంటే కొన్నిటిని నువ్వు తీసుకోలేకపోతే, వ్యతిరేకిస్తే నీ మనస్సు సంకుచితంగా ఉంటుంది, అశాంతితో ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. ప్రతిదానికి గొడవ దిగుతూ ఉంటాం, ప్రతిదాన్ని నిరాకరిస్తూ ఉంటాం. ఇది జ్ఞానం కాదు, గురువు దగ్గర పొందవలసిన జ్ఞానం కాదు. కనుక అంతా ఒకటే అని తెలుసుకునేదానికి ఇటువంటివి సత్యతలు అనేకం ఉన్నాయి. బాబాగారు అంతటా అందరిలో వ్యాపించి ఉన్నాడు, అంతా ఆయనే. ఇది గురుస్తోత్రాల్లో కూడా కొంతమంది బాబాని తప్ప ఇతర రూపాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ శ్లోకం చెప్తారు. ఏమండి? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురవే నమః అని. గురు మధ్యే స్థితో విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః అని. అంటే విశ్వమంతా గురువులోనే ఉంది, గురువు విశ్వంలో ఉన్నాడు. అది విశ్వమంతా గురువు ఉన్నప్పుడు గురువు కానిది ఏంటి? విశ్వమంతా గురువులోనే ఉన్నప్పుడు గురువు కానిది ఏది లేనప్పుడు, అంతా గురువు అయినప్పుడు మరి కొన్నిటి ఎందుకు కాదంటున్నావు? అజ్ఞానం అంతే. వారు సర్వాంతర్యామి, వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు.
ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉన్నటిచే వారు సద్గురు అనిపించుకోవడానికి సమర్థులు. సద్గురు కావాలంటే ఏముండాలి? వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యందు వారు పారంగతులు. అంటే శాస్త్ర పరిజ్ఞానము ఉండాలి, అనుభవ జ్ఞానము ఉండాలి. ఈ రెండు ఉన్నాయి సాయినాథుల వారికి. కాబట్టి వారు సద్గురు అనిపించుకోవడానికి అన్ని విధాల అర్హులు అని చెప్తున్నాడు. కాబట్టి మన గురుదేవుడు ఏవైతే సంపాదించుకున్నాడో వాటిని కూడా మనం సంపాదించుకోవాలి, తప్పులేదు. అది నీకు శక్తి ఉంటే. నీకు శక్తి లేదనుకో వదిలేయి. కానీ ఎవరన్నా శక్తి ఉండి ఆ ప్రయత్నం చేస్తుంటే దాని తప్పు, అది అవసరం లేదు అని చెప్పే అధికారం మనకెవరికీ లేదు. స్వయంగా సాయినాథుల వారే వేదశాస్త్రాలు, వేదంలో ఉన్నటువంటి జ్ఞానానికి సంపాదించుకున్నారు, అనుభవ జ్ఞానం సంపాదించుకున్నారు. కాబట్టి సద్గురు అనే పదానికి ఆయన అర్హుడు. గురువు దగ్గర మనం ఉన్నాం కాబట్టి పూర్వజన్మ కర్మానుసారంగా, సంస్కారానుసారంగా మనకు కూడా ఆ యొక్క శాస్త్ర పరిజ్ఞానం కావాలని అనిపిస్తే, సాయినాథుల వారు నడిపిస్తే కొంతమంది సంపాదిస్తారు. ఇప్పుడు దాసగణ మహారాజులాగా లేకపోతే హేమాడ్ పంతులాగా అందరినీ నడిపించలేదు, అందరి చేత గ్రంథరచన చేయించలేదు. వారికి ఆ సంస్కారం ఉంది, ఆ పాండిత్యం ఉంది, వారు దానికి అర్హత కలిగి ఉన్నారు కనుక వారిని ఆ విధంగా నడిపించాడు. మిగతా వాళ్ళందరూ మామూలుగా భావభక్తులుగా ఉన్నారు. కనుక ఎవరికైనా అటువంటి ప్రయత్నం చేస్తే మనం ఆనందించాలి, ప్రోత్సహించాలి తప్ప నాకు లేదు కాబట్టి ఎవరికి అక్కర్లేదు అని చెప్పే విధానం కూడా చాలామంది ఈ మధ్య అది చేస్తుంటారు. వాళ్ళకు రాదు, వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకెవరిని చేయక్కర్లేదు అని చెప్తుంటారు. ఇదే అజ్ఞానం, అహంకారం అనిపించుకుంటుంది. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కాలేరు. చాలామందిని మన సమాజంలో చూస్తుంటాం. ఇప్పుడు తమ పాండిత్యంతో అద్భుతంగా ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళ పాండిత్యంతో ప్రేక్షకుల్ని, భక్తుల్ని మైమర్పింపచేస్తుంటారు, గొప్పగా ఆకర్షిస్తుంటారు. చాలామంది ఉన్నారు అలాగా గొప్పగా వ్యాఖ్యానం చేయగలిగిన వాళ్ళు. సకల శాస్త్రాల గురించి, పురాణాల గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి బ్రహ్మాండంగా వ్యాఖ్యానం చేస్తారు. కానీ శిష్యులను తమను ఆశ్రయించిన వారికి ఆత్మసాక్షాత్కారం కలిగించే శక్తి వాళ్ళకు లేకపోతే వాళ్ళు సద్గురువులు కాలేరు అని చెప్తుంది సచ్చరిత్ర. శిష్యులకు లేదా తమ ఆశ్రయించిన వారికి ఆత్మసాక్షాత్కారం కలిగించాలంటే ముందు వీళ్ళు ఆత్మసాక్షాత్కారం పొంది ఉండాలి. అందరికీ ఆత్మసాక్షాత్కారం పొందిన అనుభూతి ఉండదు. శాస్త్ర పరిజ్ఞానం సంపాదించవచ్చు, కానీ ఆత్మసాక్షాత్కారం మాత్రం గురువు ద్వారానే వస్తుంది. అంటే వారు ఒక గురువుని ఆశ్రయించి దాన్ని పొందాలి. అంటే వారు ఆశ్రయించిన గురువు మళ్ళీ ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అయి ఉండాలి. అంతేగాని పుస్తకాల ద్వారా ఎప్పుడు పాండిత్యం రావచ్చు కానీ ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసాక్షాత్కారం రాదు, కలగదు. దాని గురువు ద్వారా మాత్రమే వస్తుంది. అందుకనే ఎవరో ఒక 100 సంవత్సరాల్లో ఒకరో ఇద్దరో సాక్షాత్కారం పొందిన వాళ్ళు దొరుకుతారు మనకు. 100 సంవత్సరాల్లో 100 కోట్ల మందిలో ఎవరో ఒకరిద్దరు దొరుకుతారు పొందిన వాళ్ళు. చాలామంది ఏం చేస్తామంటే కొంతమంది మహత్తులు ప్రదర్శిస్తే, సిద్ధులు ప్రదర్శిస్తే వాళ్ళు సాక్షాత్కారం పొందిన వాళ్ళను లేకపోతే భగవత్ స్వరూపులను, అవతార పురుషులను అనుకుంటాం. అవన్నీ సిద్ధులు వేరు, సాక్షాత్కారం పొందడం వేరు. కనుక సాక్షాత్కారం పొందిన వ్యక్తి జీవన విధానం వేరేగా ఉంటుంది. బాబాలాగా, రమణ మహర్షిలాగా, రామకృష్ణ పరమహంసలాగా వారికి డబ్బుతో అవసరం లేదు, లోక కీర్తితో అవసరం లేదు, ఆడంబరమైన వేషధారణలతో అవసరం లేదు, సమాజంతో అవసరం లేదు. సమాజం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ వాళ్ళు సమాజంలోకి రారు. యోగి వేమన ఇలాంటి మహాత్ములు అంటే పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారం పొంది పరిపూర్ణమైన ఆత్మస్వరూపంగా మారిన వాళ్ళ జీవన విధానం కానీ వారి యొక్క పద్ధతి కానీ వేరేగా ఉంటుంది. ఈ ముగ్గురు మహాత్ములు చూస్తే మనకు అర్థమవుతుంది. కనుక శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటే ఉండి సాక్షాత్కారం ప్రసాదించలేకపోయినా, సాక్షాత్కారం పొందకపోయినా వారు సద్గురువులు కాదు. మరి ఇప్పుడు మనం సద్గురువులుగా కానీ భగవత్ స్వరూపులుగా కానీ చెప్పబడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు పూర్ణ జ్ఞానం పొందారు, బ్రహ్మజ్ఞానం పొందారు అనేది తెలుసుకోవాలన్నా మళ్ళీ నీకు దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అందరూ తెలుసుకోలేరు కదా. ఓ డాక్టర్ మంచివాడా కాదా, ఆ డాక్టర్ ఎటువంటి డాక్టర్ అనాలంటే డాక్టర్కే తెలుస్తుంది. ఒక పండితుడిలో ఉన్న పాండిత్యం ఎంత గొప్పది అనేది పండితుడికి తెలుస్తుంది, పామరుడికి తెలియదు. వజ్రం విలువ వజ్రాల వ్యాపారికి తెలిసినట్టుగా ఇవన్నీ అలా ఉంటాయి. సాయిబాబా అనేక సార్లు ఇలా చెప్పారు, నా మనుష్యుడు పైన ఇంకోటి ఉంది, సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టిస్తాడు, పిమ్మట చావు జీవితాన్ని వెంబడిస్తుంది. కానీ సద్గురు చావు పుట్టుకలను రెంటిని దాటిస్తారు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. తల్లిదండ్రులు మనకి దేహాన్ని ఇస్తారు, జన్మనిస్తారు.
తర్వాత చావు వెంటబడుతుంది, టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతుంది. జన్మని తల్లిదండ్రులు ఇస్తారు, చావు విధి ప్రకారంగా పరమాత్మ నిర్ణయానుసారంగా జరుగుతుంది. కానీ ఈ రెండింటి మధ్యలో వచ్చే సద్గురువు మనకేం చేస్తాడంటే చావు లేకుండా పుట్టుక లేకుండా చేస్తాడు. అంటే చావు పుట్టుక లేకుండా చేయడం అంటే నిన్ను ఆత్మగానే నిలబెట్టేయడం, నీ యొక్క స్వస్వరూపాన్ని నీకు తెలియజెప్పడం. నువ్వు శరీరానికి కాదురా అబ్బాయి, శరీరమే పుడుతుంది చస్తుంది, పుట్టుక మరణం లేని ఆత్మ, ఆ ఆత్మే శరీరానికి ఆధారంగా ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి నేను దేహాన్ని అనుకుంటూ అజ్ఞానంలో జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడు, సుఖదుఖాలకు లోనవుతుంటాడు, కామక్రోధాలకు లోనవుతుంటాడు. ఇవన్నీ దేహభావం వల్ల వస్తాయి. ఆ దేహభావాన్ని తొలగించి నువ్వు ఆత్మవు అని తెలియజెప్పి మనను ఆత్మస్వరూపంగా నిలబెట్టేవాడు గురువు. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావో నీకు చావు పుట్టుకలు ఉండవు. అది గురువు మాత్రమే ప్రసాదిస్తాడు. అందుకని గురువు పరమ దయాస్వరూపులు, పరమోత్కృష్టులు. సాయిబాబా అనేక సార్లు ఇలా చెప్పారు, నా మనుష్యుడు ఎంత దూరం ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరం ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చినట్ల అతని షిరిడికి లాగుతాను. షిరిడికి లాగడం అంటే ఏంటి? ఆయన మార్గంలోకి లాగుతాడు. అంతేగాని షిరిడికే రప్పించుకుంటాడని కాదు. షిరిడికి వెళ్తేనే సాయి భక్తులని కాదు, బాబా భక్తులైతే చాలు, వాళ్ళు షిరిడికి వెళ్ళినట్టే లెక్క. షిరిడికి ఆ ప్రాధాన్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? బాబా అనేవారు అక్కడ ఉండబట్టి వచ్చింది. బాబా లేకపోతే షిరిడి లేదు. కాబట్టి షిరిడి ఈజ్వల్ టు బాబా, బాబా ఈజ్వల్ షిరిడి. కాబట్టి ఎవరు బాబా భక్తులు అవుతారో వాళ్ళు షిరిడికి వెళ్ళినట్టే లెక్క. కనుక నా భక్తుడు ఎంత దూరం ఉన్నా సరే వాడికి పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టుగా లాగుతాను. పిచ్చుక కాళ్ళకు దారం కడుతుంటారు కొంతమంది, అది అలా కట్టి లాగుతాను అంటారు. కోళ్ళకు దారాలు కడుతుంటారు. ముందు పిచ్చుకల్ని పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత వాడి దారం కడతారు, ఎగిరిపోకుండా ఎక్కడికి వెళ్ళకుండా కొంత దూరం దారం, అది అక్కడ చుట్టూ తిరుగుతుంటుంది. ఆ విధంగా అనుకోండి. సాయినాథుల వారు తన భక్తులని ఎంత దూరంలో ఉన్నా ఆయనే నేను పిలిపించుకుంటాను. పూర్వజన్మలో నాతో అనుబంధం కలిగి ఉంటారు నా భక్తులు, అనేక జన్మల్లో నాతో అనుబంధం కలిగి ఉంటారు. ఈ జన్మలో కనుక వారు ఈ భూమి మీద పుట్టి ఉంటే వారిని గుర్తుపెట్టి వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకొని తన భక్తులుగా మార్చుకొని ఉద్ధరిస్తాను అని సాయినాథుల వారు అభయప్రదానం చేస్తున్నారు. ఆ విధంగా షిరిడీకి రప్పించుకున్నటువంటి 3 భక్తుల గురించి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. మొదటి భక్తుడు లాలా లక్ష్మీచంద్. ఇతడు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆ తర్వాత తిరుపతి వెంకటేశ్వర ముద్రణాలయంలో పనిచేశాడు. ఆ తర్వాత ఒకరోజు అతని నిద్రలో బాబాగారు కనిపించడం, బాబా చుట్టూ భక్తులు కూడా ఉండటం, ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, ఎవరు ఇతను, ఈ ముసలాయన ఎవరు అనుకొని. ఆ మరుసటి రోజే క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వం ఈ దర్శనం కలిగింది. తర్వాత అతని స్నేహితుడైన దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అతని ఇంటికి వెళ్ళాడు. కారణం, వాళ్ళ ఇంట్లో దాసగన మహారాజు యొక్క సంకీర్తన పెట్టించాడు ఆయన. మనం ఏదైనా సత్సంగాలు ఉన్నా పూజలు ఉన్నా అందరిని పిలుస్తాం కదా, అలాగే ఆ మంజునాథ్ బిజూర్ పిలిస్తే వెళ్ళాడు. అక్కడ దాసగన మహారాజు సంకీర్తన చేస్తున్నాడు, హరికథ చెప్తున్నాడు. పోలీస్ కానిస్టేబుల్గా ఉన్న దాసగనుని సహస్రబుద్ధే ఆయన పేరు. ఆయనని హరికథలు చెప్పే వాడిగా సాయినాథుల వారు తయారు చేశారు. నాటకాలు వేసుకునేవాడు కాబట్టి హరికథలు బాగా చెప్పడం వచ్చు. బాబా భక్తిలో మునిగిపోయి తన అభిమానాన్ని వదిలిపెట్టి మానవమానం లేకుండా, శరీరం మీద ఎటువంటి వస్త్రం కూడా లేకుండా బాబా యొక్క కీర్తిని ఆలపించేవాడు. ఆ హరికథ చెప్పే సమయంలో బాబా గారి ఫోటో తీసి ఆ వేదిక మీద పెట్టడం ఆయనకు అలవాటు. అలా బాబా ఫోటో తీసి పెట్టాడు. మహాభక్త తుకారం కథను గానం చేస్తున్నాడు. ఆ ఫోటోలో వ్యక్తిని చూడగానే ఆశ్చర్యపోయాడు లాలా లక్ష్మీచంద్. తన కలలో కనిపించిన ముసలాడే ఈ ఫోటోలో ఉన్నాడు. ఆశ్చర్యం. రాత్రి కల్లో కనిపిస్తే మళ్ళీ ఇక్కడ ఆశ్చర్యంగా బాబాగారు ఫోటో రూపంలో దర్శనమిస్తున్నాడు. ఏమిటి ఇదంతా, దేనికి జరుగుతుంది, ఏమిటి సంకేతం అని ఆలోచిస్తున్నాడు. హరికథ అయిపోయింది. బాబాగారి సంకీర్తన కూడా చాలా అద్భుతంగా చేశాడు దాసగన మహారాజు. బాబా లీలలు విన్నటువంటి లాలా లక్ష్మీచంద్కు ఇక ఉండలేకపోయాడు. వెంటనే షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలి. కానీ ఎలా? షిరిడి ఎక్కడుందో, పోనీ దాన్ని తెలుసుకున్నా ఎలా వెళ్ళాలి?
వెళ్ళాలన్నా ఒక్కనే కదా తటపటాయిస్తున్నాడు. రోజు రోజుకు వెళ్ళాలనే ఆతృత పెరిగిపోతుంది. అప్పుడు ఒక రాత్రి సడన్గా అకస్మాత్తుగా అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీయగానే ఎదురుగా శంకర్రావు. షిరిడీకి వెళ్తున్నాను, వస్తావా అన్నాడు. అయిపోయింది. ఒకే ఒక మాట. తన మనసులో ఇన్నాళ్ళుగా ఉన్న కోరిక, తను పడుతున్న తపన దేని గురించి అయితే ఉందో అది ఎదురుగా వచ్చి నిలబడింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన అన్నగారి దగ్గర ఓ 15 రూపాయలు అప్పు చేసి బయలుదేరారు. శంకర్రావు కూడా అప్పు చేసే బయలుదేరాడు. ఇద్దరు దారిలో రైలు పెట్టెలు కూర్చున్నారు. చక్కగా బాబా నామస్మరణ భజన చేశారు. ఆ రైల్లో ఉన్న కొంతమంది షిరిడీకి వెళ్తున్న వాళ్ళు లేదా బాబా గురించి తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర విచారించారు. బాబా ఎటువంటి ఆయన లీలలు ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రైలు దిగడం, బాబాగారికి జామ పండ్లు తీసుకుపోదాం అనుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ కోపర్గాంలో బండి ఎక్కేసి వెళ్ళిపోతుంటే గోదావరి నది దాటిన తర్వాత ఇంకా జామ పండ్లు దొరకవు. నది దాటి షిరిడీకి దగ్గరికి వచ్చేస్తున్నాడు. అయినా సరే అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. వెంటనే ఒక ముసలావిడ పరిగెత్తుకొని వచ్చింది. ఆమె నెత్తి మీద జామపళ్ళ గంప ఉంది. ఆశ్చర్యపోయాడు. నేను మనసులో అనుకుంటున్నాను, ఈలోగా జామపళ్ళ గంపతో ఈ ముసలావిడ రావడం ఏంటి అని ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే ఆవిడ వచ్చి ఆయనకు కావలసిన పళ్ళను కొన్నిచ్చి ఆ తర్వాత మొత్తం గంప అంతా ఇచ్చి బాబాకి ఇచ్చేయమని చెప్పింది. ఓహో, ఈ ముసలావిడ ఆ షిరిడీలో ఉన్న ముసలాయనకు బంధువేమో, అందుకనే ప్రేమతో అన్నీ ఇస్తుంది అనుకున్నాడు. షిరిడీకి వెళ్ళాడు, బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా అన్నాడు, టక్కరివాడు దారిలో భజన చేస్తాడు కానీ నలుగురిని నా గురించి అడిగి తెలుసుకుంటాడు. అలా ఎందుకు అడగాలి ఇతరులని? ఏదైనా మన కళ్ళతో మనం చూడాలి, ఇతరులు చెప్పిన దాని మీద ఆధారపడకూడదు అనే ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు మనకు. ఎవరిని ఏ విషయంగా కూడా మనం కామెంట్ చేయకూడదు, మనం అన్నీ క్షుణ్ణంగా కళ్ళతో చూసి నిర్ణయం చేసుకోవాలి అనే సత్యాన్ని తెలిపాడు. ఆ తర్వాత లాలా లక్ష్మీచంద్కి సాంజా ప్రసాదంగా ఇవ్వడం, అతను ఇంకా తింటే బాగుండు, ఇంకా సాంజా వస్తే బాగుండు అని మరుసటి రోజు ఆశించటం. ఆ మరుసటి రోజు జోగు వచ్చి, బాబా నైవేద్యం ఏం చేయమంటారంటే సాంజా తీసుకురా, చాలా ఎక్కువ తీసుకురా అని చెప్పడం. హారతి తర్వాత ఆ సాంజాని లక్ష్మీచంద్ చూపించి, నువ్వు ఆకలితో ఉండడం మంచిదైంది అబ్బాయి, పొద్దునుంచి టిఫిన్ కూడా చేయలేదు, ఇదిగో తిను నీకు కావాల్సినంత అని తన భక్తుడి యొక్క మనోవాంఛను ప్రేమతో తీర్చిన, తల్లి ప్రేమతో తీర్చిన సాయినాథుల వారు. అందుకనే బాబాలో ఉన్న ఈ ప్రేమతత్వాన్ని గుర్తించే ఒక తల్లి మాతృసాయి అనే పుస్తకాన్ని కూడా రాసింది. బాబాలో అమ్మవారి లక్షణం ఉన్నట్టుగానే తల్లి ప్రేమ కూడా ఉంది. బాబా అంటాడు కదా, నేను జగన్మాతను అని. కాబట్టి అమ్మవారి ప్రేమ కూడా ఉంది ఆయనకి. ఆ విధంగా లక్ష్మీచంద్ కోరికలన్నీ తీర్చి, నీ నడుము నొప్పికి ఏదైనా మందు తీసుకురా అబ్బాయి అని చెప్పి అతని మనసులో ఉన్న ఇంకా 1-2 కూడా తెలియజెప్పి ఆశీర్వదించి పంపించడం లక్ష్మీచంద్ ఉదంతాలు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత లక్ష్మీచంద్ బాబాకు గొప్ప భక్తుడిగా మారిపోయి ఎవరు షిరిడీకి వెళ్తున్నా కానీ బాబాకు టెంకాయ, పూలు, ఇంకా గంధం ఏవైతే ఉన్నాయో గురువుకు సమర్పించాల్సినవన్నీ కూడా పంపించే అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీచంద్ తర్వాత బుర్హాన్పూర్ మహిళ. బుర్హాన్పూర్లో ఈ మహిళ నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో బాబా కనపడ్డాడు. గుమ్మం వద్దకు వచ్చాడంట. వచ్చి నా కిచిడి కావాలి అన్నాడంట. మేలుకొని చూస్తే ద్వారం వద్ద ఎవరూ లేరు. తన భర్తకి ఈ విషయం చెప్పింది. వాళ్ళకి అర్థమైపోయింది, షిరిడి సాయినాథుడే కల్లోకి వచ్చాడని చెప్పేసి. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ కొద్ది దూరం కాబట్టి వాళ్ళకు కుదరలేదు. బాబా అనుగ్రహం వల్ల అతనికి అకోలా ట్రాన్స్ఫర్ అయింది. అంటే షిరిడీకి దగ్గరగా ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. దాంతో వెంటనే షిరిడీకి రాగలిగారు. రావడం మామూలుగా వచ్చి ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకోవాలి మనలాగా. ఓ 15 రోజులు, నెల రోజులు షిరిడీలో ఉండి బాబా సేవ చేసుకోవాలని వచ్చారు. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో భక్తులకు అటువంటి గొప్ప త్యాగం ఉండేది, ప్రేమ ఉండేది. ఇప్పుడు మనం ఇల్లు వదిలిపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తామనే ఆలోచనతో పోయి వస్తాం. వెళ్ళడం, బాబాను చూడడం, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి అంతే. చేపల వ్యాపారం, చేపలకి చేపల వాసనే నచ్చుతుంది, పూల వాసన నచ్చదు. మనకు కూడా అంతే. షిరిడీకి వెళ్తే తొందరగా వచ్చేయాలి. ఎందుకని మనకు సంసారం ఇష్టం. మరి బాబా దగ్గరికి ఎందుకు పోతున్నాం అంటే మన కోరికలు తీరుస్తాడు,
అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడతాడు, కాబట్టి అలా వెళ్ళి రావాలి అంతే. కాబట్టి వెళ్ళి ఒక రోజు 2 రోజుల్లో పరిగెత్తుకొని వచ్చేసేయాలి. బాబా అంటే ఇష్టం ఉంటే షిరిడీ చాలా గొప్పదని నువ్వు అనుకుంటే ఓ 4 రోజులు ఉండరాదా? ఉండం. సరే, మన అదృష్టం. కాబట్టి ఈ బుర్హాన్పూర్ మహిళ, అతని భర్త, ఆమె భర్త అందరూ కలిసి ఇద్దరు వెళ్ళారు. బాబా సేవ చేసుకుంటున్నారు హాయిగా. 14 రోజులు గడిచిపోయింది. కానీ ఆ కిచిడి చేసి పెట్టడానికి మాత్రం వారికి అవకాశం రాలా. ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులైంది మనం షిరిడీకి వచ్చి, అసలు వచ్చిన విషయం మర్చిపోయాం మనం. వాడు ఖచ్చితంగా ఈరోజు ఎలాగైనా బాబాకి కిచిడి చేసి పెట్టాలని ఆ తల్లి సంకల్పించుకొని చక్కగా వండి మధ్యాహ్నం పూట తీసుకొని వచ్చింది. వచ్చేసరికి టైం అయిపోయింది. మసీదులో బాబాగారు భోజనాలు కూర్చున్నారు. ఆ తెరలు వేసేశారు. తెరలు వేశారంటే ఒకసారి ఇంకా లోపలికి ఎవరు వెళ్ళకూడదు, అది సిద్ధాంతం, రూలు. కానీ ఆ తల్లి ఉండలేకపోయింది. బాబా మీద ఎంతో ప్రేమతో చేసింది. 15 రోజులుగా కుదరలేదు. ఈరోజు కుదిరింది అనుకుంటే మళ్ళీ తెరలు వేసేశారు. ఏమన్నా అనుకోని అని చెప్పి తెర తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే బాబా ఏమనేవాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో తెలియదు. కానీ ఆ తల్లి ప్రేమకు లొంగిపోయి ఆ కిచిడి కోసమే కనిపెట్టుకున్నట్టుగా అన్నం తినకుండా చూస్తున్నాడు, ఇంకా ఏదో రావాలన్నట్టుగా. ఆమె రాగానే 2 చేతులు చాచి ఆమె తెచ్చినటువంటి ఆ కిచిడిని తీసుకొని గబా 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 తిన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ఆమె దగ్గర ఆమె కోరిక నెరవేర్చి ఆమెను ఆశీర్వదించాడు. ఆమె ఆనందంతో పరవశించిపోయి ఉంటుంది. తను తెచ్చినటువంటి ప్రసాదాన్ని బాబా అంత ఇష్టంగా తింటాడు. యద్భావం తద్భవతి. నీ తపన, నీ ప్రేమ, నీ ఇష్టాన్ని బట్టి ఆయన కూడా అంత ప్రేమ, అంత ఇష్టం, అంత తపన చూపిస్తాడు. మనలాగే, మామూలు మనుషుల్లాగే. మనకు ఆయన దేవుడు, కానీ మన ప్రేమకు ఆయన సాధారణమైన మనుషులాగే పొంగిపోయినట్టుగా, కరిగిపోయినట్టుగా కనిపిస్తాడు. చాలా గొప్పగా ఉంటుంది మనకు బాబా అలా చేసేటప్పుడు. తర్వాత పెద్ద పిచ్చుక కథ, మేఘశ్యాముడు. అన్నిటికంటే పెద్ద పిచ్చుక ఇది. సాటే గారి వంట బ్రాహ్మణుడు. ఇతనికి సాటేకి ఎక్కడో కనిపించాడు, అమాయకంగా కనిపించాడు, మంచివాళ్ళ కనిపించాడు. కానీ తీసుకొచ్చి తన వంటవాడిగా పెట్టుకొని ఆ ఊర్లో ఉన్న శివాలయం సేవ చేసుకోమని కూడా చెప్పాడు. సాటే గారికి బాబాతో పరిచయం అయ్యాక బాబా యొక్క గొప్పతనాన్ని, మహత్తుని చూసి బాబా సాక్షాత్తు పరమాత్మ అవతార పురుషుడు అని గ్రహించి మేఘశ్యాములు లాంటి అమాయక భక్తుడికి బాబా దర్శనం చేయించాలి, బాబా అనుగ్రహాన్ని అతనికి కలిగించాలి. మంచి భక్తుడు, మంచివాడు, అతని జీవితాన్ని చరితార్థం చేయాలని, తనకు వంటవాడు లేకపోతే ఇబ్బంది అయినా, కష్టమైనా, అంత నమ్మకమైన భక్తుడు, మంచి భక్తుడు లేకపోతే తనకు, తన కుటుంబానికి ఇబ్బంది అయినా సరే అతన్ని ఉద్ధరించడం కోసం, అతని మేలు కోసం సాటే త్యాగం చేస్తూ అతన్ని బాబా దర్శనానికి వెళ్ళమంటాడు. సరే, బాబా ముస్లిం అని చెప్పారు ఎవరో. దాంతో మేఘ వణికిపోయాడు. కొద్దిగా ఆచారం సంప్రదాయం ఉన్న బ్రాహ్మణుడు. అంటే ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి అతన్ని ఎలా సేవించుకోవాలి అని వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ సాటే బలవంతంగా పంపించేసరికి రాక తప్పలేదు. మసీదులో అడుగు పెట్టగానే బాబాగారు సర్వజ్ఞుడు కదా, అతని మనసులో ఉన్నటువంటి ఆ అనుమానం ఆయనకు తెలుసు కదా, అందుకని మసీదులో కాలు పెట్టేవా జాగ్రత్త, కాళ్ళు ఇరగొడతా అన్నాడు. మా యొక్క కులం మా దగ్గర ఉండని, మేము చాలా తక్కువ జాతి వాళ్ళం కదా, నువ్వు చాలా పెద్ద బ్రాహ్మణుడు, పెద్ద జాతివాడి, పోరా అని చెప్పేసి గట్టిగా గర్జించాడు. ఆశ్చర్యపోయాడు మేఘుడు. నా మనసులో అనుకున్నది ఈయనకి ఎలా తెలిసింది? సో ఈయన మహాత్ముడు, ఈయన సర్వ అంతర్యామి, సాటే గారు చెప్పినట్టు ఈయన చాలా గొప్పవాడు. ఓకే, నమ్మకం కుదిరింది. కానీ ఎక్కడో చిన్న శంక, సంశయం. ఏంటి? ముస్లిం కదా. ఆ సంశయంతో బాబా గారి దగ్గర అప్పుడప్పుడు సేవ చేసుకుంటూ ఉన్నాడు. కానీ మనసు ప్రశాంతంగా లేదు, తృప్తిగా లేదు. కాబట్టి వెళ్ళిపోయాడు షిరిడీ నుంచి వెళ్ళిపోయాడు, తన ఊరు వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళినా కానీ మనశ్శాంతి లేదు. ఒక పక్క ఆయన మహాత్ముడు, సాటే గారు చెప్పినట్టు చాలా గొప్పవాడు అనేది అనిపిస్తుంది, ఇంకో పక్క ముస్లిం అనేది కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఆలోచించి ఆయన ఆరోగ్యం పాడే, జ్వరం కూడా వచ్చింది. సో పోనీ జ్వరంతో అలాగే ఉన్నాడని లేదు, అక్కడ ఉండలేకపోతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుని షిరిడీకి వచ్చాడు. అలా వచ్చినటువంటి మేఘశ్యాముని మనసులో అనేకమైనటువంటి అనుభవాలు, అనుభూతులు కలిగించి, పూర్తి విశ్వాసం, ప్రేమ కలిగించి అతన్ని తన దాసుడిగా చేసుకున్నాడు సాయినాథుల వారు. అంకిత భక్తుడిగా చేసుకున్నాడు సాయినాథుల వారు. చివరికి అతనికి ఏమిటంటే అర్థమైంది, తాను ఇష్టపడే దైవమైనటువంటి ఆ కైలాసవాసి, ఆ త్రిశూలధారి, ఆ ముక్కంటి, ఆ గంగాధరుడు, ఆ చంద్రశేఖరుడు, ఆ జటాజూటధారి, ఆ లయకారుడు, ఆ నటరాజు, ఆ యొక్క పరమేశ్వరుడే ఈ యొక్క షిరిడీలో సాయినాథుని రూపంలో వెలసిల్లాడు
అని చెప్పి విశ్వాసం సంపూర్ణంగా కుదిరి బాబాను పూర్తిగా శంకర స్వరూపంగా భావించి పూజించడం, సాయి శంకర్ సాయి శంకర్ అని నోరారా పిలుచుకోవడం, జపించుకోవడం మొదలుపెట్టాడు. అటువంటి మేఘశ్యాముడికి ఒకరోజు సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు బాబాకు గంగా స్నానం చేయాలి. ఎందుకంటే తన శంకరుడు బాబానే కదా, శంకరుడికి గంగా స్నానం చాలా ఇష్టం కదా, అభిషేకం చాలా ఇష్టం కదా, అందుకని బాబాకు అభిషేకం చేయాలి. బాబా ఒప్పుకోలే, నేను పక్కినరా, నాకెందుకురా ఇవన్నీ అని. కానీ బలవంత పెడితే సరేలేరా అన్నాడు. రానుపోను 8 క్రోసుల దూరం వెళ్ళి నీళ్లు మోసుకొచ్చాడు. ఇది కాకముందు కూడా శివుడికి ఇష్టమైన బిల్వదళాలతో పూజించాలని చెప్పి బాబాని 4-5 క్రోసుల దూరం వెళ్ళి బిల్వపత్రాలు తెచ్చి పూజించే అలవాటు రోజు. అంత శ్రద్ధ, అంత భక్తి కనుక మకర సంక్రాంతి రోజు ఈ అభిషేకం కోసం 8 క్రోసుల దూరం రానుపోను వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి బాబాను కూర్చోబెట్టి, బాబా ఎంత చెప్తున్నా వినకుండా తల మీద మాత్రమే పోయిరా అని చెప్పినా కానీ సరే అన్నాడు ముందు. కానీ మొత్తం ఆనందాతిశయంతో హరగంగే హరగంగే అంటూ మొత్తం బిందె నీళ్ళు మీద కుమ్మరించాడు. అమ్మయ్య, నేను అనుకున్న సాధించాను, బాబాకు పూర్తిగా స్నానం చేయించాను. చూస్తే బాబా శరీరంలో ఎక్కడా ఒక బొట్టు కూడా లేదు, బాబా శరీరంలో వస్త్రాలు తడవలేదు. ఇదేంటి అభిషేకం జరగలేదని చూశాడు. తల మాత్రమే తడిసింది, అదొక్కటి చూశాడు. అంటే బాబా తలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు, శరీరానికి పర్మిషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి మనం అనుకున్నాం, బాబా శరీరధారి కాదు, ఆత్మస్వరూపుడు. భగవద్గీతలో చెప్పిన ఆత్మను ఆయుధములు ఛేదించలేవు, అగ్ని దహింపలేదు, గాలి ఎండింపజాలదు, నీరు తడపజాలదు అన్న సత్యాన్ని ప్రాక్టికల్గా సాయినాథుల వారు ఇక్కడ నిరూపించడం జరిగింది. ఆశ్చర్యపోయాడు మేఘశ్యాముడు. ఈ విధంగా మేఘశ్యాముడు కోరిక తీర్చి ఆయనకు సంతృప్తిపరిచిన తర్వాత అతనికి శంకరుడు అంటే ఇష్టం, పరమేశ్వరుడు అంటే ఇష్టం కాబట్టి సాయినాథుల వారు ఒకరోజు అతని స్వప్నం అనగానే లేదు, జాగ్రత్త అవస్థలోనే కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు దర్శనమిచ్చి, మేఘ లే, త్రిశూలం గీరా అని చెప్పి అక్షంతలు చల్లి అదృశ్యమైపోయాడు. మేఘులు లేచాడు, చూశాడు, బాబా కనపడలేదు, తలుపులు వేసినట్టే ఉన్నాయి. మరి బాబా ఎలా వస్తాడు? రావడానికి వీల్లేదు. కానీ వచ్చినట్టుగా నేను స్పష్టంగా చూశాను. అంతేకాదు చుట్టూ అక్షంతలు పడి ఉన్నాయంటే బాబా వచ్చింది ఖాయం. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ఎలా వచ్చారు మీరు? ఏంటి, నాకేం అర్థం కాలేదు. త్రిశూలం గీయమంటారా అన్నాడు. నేను చెప్పింది ఏమన్నా అబద్ధం అనుకున్నావా? అది నిజమా అబద్ధం అని తెలుసుకోవడానికి వచ్చావా అన్నాడు. మరి తలుపులు వేసినట్టున్నాయి కదా బాబా, ఎలా వచ్చారు మీరు అని అడిగాడు అమాయకంగా. నేను ప్రవేశించడానికి ఏ తలుపులు అక్కర్లేదురా, నేను అన్ని చోట్ల ఉన్నాను, అంతటా ఉన్నాను, ఎల్లప్పుడూ ఉన్నాను అని తన యొక్క నిరాకార స్వరూపతత్వాన్ని మేఘుడికి అర్థమయ్యేలా చెప్పాడు. వెళ్ళి వెంటనే త్రిశూలం గీ అన్నాడు. వాడాలో వెళ్ళి త్రిశూలం గీశాడు. మరుసటి రోజే బాబా దర్శనం రాగానే అప్పుడే పూనా నుంచి వచ్చిన ఒక భక్తుడు బాబాకు ఒక శివలింగాన్ని ప్రేమతో ఇచ్చాడు. ఆ శివలింగాన్ని అక్కడే ఉన్న మేఘకి, ఇదిగో శంకరుడు వచ్చాడు, తీసుకో, జాగ్రత్తగా చూసుకో శంకరుణ్ణి అని అన్నాడు. పరవశించిపోయాడు మేఘశ్యాముడు. తనకి ఇష్టదైవం తన శంకరుడు బాబా చేతుల మీదుగా తన చేతుల్లోకి వచ్చాడు. పరమేశ్వరుడు, తన ప్రాణం, తన సర్వస్వంగా భావించే శంకరుడు తన చేతుల్లోకి వచ్చాడు. అంటే తన ఇష్టదైవాన్ని బాబా చేతుల మీదుగా తీసుకున్నాడు. తన దైవారాధనను సాయినాథుల వారు అంగీకరించడమే కాదు, ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్నారు. ఇది సాయితత్వంలో ఒక ముఖ్యమని, ఎవరైనా సరే, ఏ దేవుడికి సంబంధించిన భక్తులైనా సరే, వారిని మనం ప్రోత్సహించాలి, వారి భక్తిని ప్రోత్సహించాలి, వారి ఇష్టదైవారాధనలో వారిని ముందుకు పంపించాలి. వారి ఇష్టదైవం సాయినాథుడు వేరు కాదు అనే సత్యాన్ని వారికి తెలుసుకునేలాగా చెప్పాలి. వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ప్రేమతత్వంతో వారిని ప్రోత్సహించాలి. అది సాయితత్వాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ విధంగా మేఘశ్యాముడు ఆ యొక్క లింగాన్ని తీసుకొని వాడకి వెళ్ళగానే అక్కడ ఆశ్చర్యంగా కాకసాబ్ దీక్షిత్ తలస్నానం చేసి నెత్తి తుడుచుకొని నెత్తి మీద గుడ్డ కప్పుకొని ధ్యానం చేస్తుంటే ఆయన ధ్యానంలో శివుడు కనిపించాడు. శివలింగం కనపడింది. ఏ శివలింగం అయితే ధ్యానంలో చూశాడో కళ్ళు తెరిచి చూడగానే చేతుల్లో అదే శివలింగం పట్టుకుని మేఘుడు కనిపించాడు. ఇదంతా బాబాగారి ఏర్పాటని కాకసాబ్ దీక్షిత్ గ్రహించి చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత ఒక మంచి రోజు సాయినాథుల వారు స్వయంగా ఆ యొక్క శివలింగాన్ని వాడాలో త్రిశూలం దగ్గర ప్రతిష్ఠింపచేసిన విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి
అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి, అంటే మధ్యాహ్న హారతి సాయంకాల హారతి మేఘశ్యాముడి చేసేవాడంట. హారతి చేసే సమయంలో ఒంటికాల మీద నిలబడి చేసేవాడంట. మనం ఒంటికాల మీద కాదు, 2 కాళ్ళ మీద నిలబడ్డాను కూడా అబ్బా ఇంతసేపు హారతి అని కుదించుకొని లఘు హారతి అని చెప్పేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు హారతి ఇచ్చేసి మనం మహాభక్తులమని అనుకుంటూ చక్కగా ఇంటికి వెళ్ళిపోతుంటాం. కానీ మేఘశ్యాముడు అలా కాదు, ఒంటికాలు మీద హారతి మొత్తం నిలబడి చేశాడు. అదే సంకల్ప బలం ఉన్నప్పుడు, భక్తి ప్రేమలు ఉన్నప్పుడు అటువంటివి వస్తాయి. అవి రావాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి, ఎంతో గొప్ప తపస్సు ఉండాలి, సాధన ఉండాలి. ఇవన్నీ చేసి 1912లో మేఘశ్యాముడు కాలం చేశాడు. బాబా వాని కలేబరంపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నాడంట. బాబా ఇతడు నా నిజమైన భక్తుడు అన్నాడంట. అంటే శివుణ్ణి ఆరాధించినటువంటి మేఘశ్యాముణ్ణి, బాబాను శివరూపంగా భావించి ఆరాధించిన మేఘశ్యాముణ్ణి నా నిజభక్తుడు అని సర్టిఫై చేశాడు. మరి బాబాకి ఏమన్నా వ్యతిరేక భావం ఉందా? మరి మనం ఎలా చెప్తున్నాం? ఎవరినైనా బాబాని రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా పూజిస్తుంటే బాబా ఉన్నప్పుడు రాముడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు, శివుడు ఎందుకు అని మనం విభేదించి భేదభావం చూపిస్తూ బాబా వేరే, రాముడు వేరే, కృష్ణుడు వేరే, శంకరుడు వేరే, బాబాను బాబాగానే పూజించాలి అని మనం చెప్తున్నాము. కానీ బాబా శంకరుని రూపంగా తనను ఆరాధించి, శంకరుణ్ణి ఆరాధించిన భక్తుడు నా నిజ భక్తుడు అంటున్నా. అంటే నిన్న చెప్పుకున్నట్టుగా శంకరుడు వేరు కాదు, బాబా వేరు కాదు, పేరు వేరు కావచ్చు, నామరూపాలు వేరుగా కనపడవచ్చు, కానీ లోపల ఉన్న చైతన్య శక్తి, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ శక్తి ఒక్కటే. అదే బాబా. బాబా అంటే శరీరం కాదు, బాబా అంటే పరబ్రహ్మ శక్తి, పరబ్రహ్మ స్వరూపుడు, విశ్వ చైతన్య శక్తి. అనంతకోటి బ్రహ్మాండాలను ఈ విశ్వంలో దూది పిందెల్లా నిలబెట్టిన మహాశక్తి, నిరాకారం, నిర్గుణం. కనుక ఎవరికి పూజ చేసినా ఆయనకే చెందుతుంది. కావలసిందల్లా శ్రద్ధాభక్తి. ఓం శ్రీ సాయిరామ్. అధ్యాయం ముగిసింది. రేపు 29 అధ్యాయంలో ప్రవేశిద్దాం. నియమానుసారంగా బాబాగారు ఒక పాట పాడిచ్చే ప్రయత్నం చేస్తే పాడుతాను. సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజా, ఎంతటి దేవుడివో తెలిసేరా సాయి, నీవెంతటి దయాశాలివో తెలిసేరా, ఎంతటి దేవుడివో. ప్రేమతో నిన్ను తలచిన వెంట ఓయని పలికెదవంట, భక్తితో నిన్ను కొలిచిన వెంట కొంగు బంగారమై నిలిచెదవంట, ఎంతటి దేవుడివో తెలిసేరా సాయి. బాధలు బరువులు నావేనంటూ బంధము పెంచి మములాలించేవు, బాధలు బరువులు నావేనంటూ బంధము పెంచి మములాలించేవు, దుఃఖము తొలగించి సుఖములనిచ్చే, దుఃఖము తొలగించి సుఖములనిచ్చే విభూది నొసగి మము పాలించేవు, విభూది నొసగి మము పాలించేవు, ఎంతటి దేవుడివో తెలిసేరా సాయి, నీవెంతటి దయాశాలివో తెలిసేరా. జ్యోతులు వెలిగించి పాపము తొలగించి, జ్యోతులు వెలిగించి పాపము తొలగించి, జోలెను చాచి దానము నెరిగించి, జోలెను చాచి దానము నెరిగించి, మానవ సేవే మాధవ సేవని, మంచిని మించిన పెన్నిధి లేదని, మానవ సేవే మాధవ సేవని, మంచిని మించిన పెన్నిధి లేవని,
చాటిన దేవా ఓ మహానుభావ, చాటిన దేవా ఓ మహానుభావ, ఎంతటి దేవుడివో తెలిసెరా సాయి, నీవెంతటి దయాశాలివో తెలిసెరా. తల్లియు తండ్రియు నీ సరికారు, అన్నయు ఆలియు అసలే సరికారు. తల్లియు తండ్రియు నీ సరికారు, అన్నయు ఆలియు అసలే సరికారు. పుత్రులు మిత్రులు బంధువులందరూ, పుత్రులు మిత్రులు బంధువులందరూ దేహము వరకే మాతో ఉందురు, దేహము వరకే మాతో ఉందురు. దేహము విడచిన బంధము విడువక, దేహము విడిచిన బంధము విడువక, మము పాలించే ఓ మహానుభావ, మము పాలించే ఓ మహదేవ, మోక్షమునొసగే మహానుభావ, మోక్షమునొసగే మహానుభావ, ఎంతటి దేవుడివో తెలిసెరా, నీవెంతటి దయాశాలివో తెలిసెరా, ఎంతటి దేవుడివో, ఎంతటి దేవుడివో. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ. ఓం శ్రీ సాయిరామ్. సర్వం సాయి నారాయణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.